ఎందుకంటే మా కృష్ణ గారి సినిమాలు నాకు తెలిసి నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నేను ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. 7-8 సినిమాలు రిలీజ్ అయ్యే సంవత్సరానికి కదా అవును కదమ్మా. ఆయనకి ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉండేవారు పక్కన. ఇప్పుడు ఒక హీరో సినిమా, పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వాలి అంటే మినిమం 2 years వెయిట్ చేస్తున్నాం కంపల్సరీ 1.5 year అయితే డెఫినెట్ గా ఉంటుంది. దాని నెక్స్ట్ స్టేజ్ అయినా కూడా 1 year ఉంటుంది. అవును ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 1 year. ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 2 ఏళ్ళకి 3 సినిమాలు వస్తాయి. అంతే అది మారుతూనే ఉంది. మరి ఈ మార్పుని మనం తప్పు పట్టడానికి అసలు ఎట్టి పరిస్థితులు లేదు. అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ కష్టం. అవును, ఎందుకంటే ఫిల్మ్ ఉన్నప్పుడు డైరెక్టర్ కి ఫస్టే తెలుసు ఇది క్లోజ్ తీద్దాము అని. ఎప్పుడు డిజిటల్ లోకి వచ్చిందో ఇది క్లోజ్ తీద్దాం, క్లోజ్ ఎలాగ పెడుతున్నావు కదా, ఫిల్మ్ కాదు కదా, మిడ్ షాట్ లాంగ్ షాట్ కూడా పెట్టే వాళ్ళే చేస్తారు అన్న దాంట్లోకి వచ్చేసినప్పుడు ఆర్టిస్ట్ ఇప్పుడే కష్టం. అప్పుడు కన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి 2-3 షాట్లు సరిపోతాయి. ఇప్పుడు టాప్ యాంగిల్ లో కారు డోర్ తెలిసి పైన ఒక షాట్ సంబంధం ఉండదు, ఎందుకు తీస్తారో ఏంటో. అవును అవును, ఇప్పుడంటే సోషల్ మీడియా త్రూ మేము ప్రతి యాక్టర్ గురించి తెలుసుకుంటున్నాము. అవును. వాళ్ళ డే టు డే ఏం జరుగుతుంది ప్రతిదీ అందరికి కనిపిస్తుంది. బట్ అప్పట్లో ఎలా ఉండేది అని మీ మూమెంట్స్ ఏదన్నా బెస్ట్ విత్ చిరంజీవి గారు నేను కాదు అద్భుతం. చిరంజీవి గారి గురించి ఎన్నిసార్లు చెప్పాను, ఏదన్నా ఆయనకే బోర్ ఒక్కటి కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. అంతేనా ఆయన అన్నది అద్భుతం. నేను మ్మ్. చూసిన చిరంజీవి గారిని ఇంటి వెనకాల ఉండేవాడిని మద్రాసులో. నేను చూసిన చిరంజీవి గారు 1 or 2 ఫేవర్ వస్తే వానా వానా వందనం సాంగ్ అనుకుంటా. నేను ఎక్కువ వెళ్తుండేవాడిని ఇంటికి. మ్మ్. నాకు మా నాగబాబు క్లోజ్, పవన్ ఆయన క్లోజ్ అవటం వల్ల అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని ఇంటికి. అవును 101, 102 ఫేవర్ తో ఆయన వర్షం సాంగ్ చేసి వస్తే ఆ. వాళ్ళ ఫాదర్ అలాగట్టం తెలుసు. నేను ప్రత్యక్ష సాక్షి. ఆ. నేను ఇంటికి వెళ్ళేసరికి సీరియస్ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా ఇంటికి. అది నాకు కల్లారా నేను చూశారు చూసి అంటే